రాజ్యసభ సభ్యుడిగా ధృవీకరణ పత్రం అందుకున్నారు వైవి సుబ్బారెడ్డి. ఏపీలో రాజ్యసభ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందని, దీంతో టీడీపీ ఖాళీ అయిందన్నారు. వచ్చే ఎన్నికలను ఆ పార్టీకి రూపురేఖలు లేకుండా చేస్తామని వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి వెళ్లిన వారు తిరిగి వస్తున్నారని కూడా తెలిపారు. జరిగిన రాజ్యసభ ఎలక్షన్స్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రాజ్యసభకి నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురం అభ్యర్థులము నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఎలక్షన్కి నామినేషన్ వేయటం జరిగింది. సంఖ్యాబలం ఉన్నా సరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు క్యాండిడేట్ని నిలపాలని, వాళ్ళకి సంఖ్యాబలం లేకపోయినా కేవలం 20 మంది ఉంటే కూడా వాళ్ళు నిలపాలని చూసిన మా శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన విధేయత, గౌరవం ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఇనానిమస్గా ముగ్గురు అభ్యర్థులు నిలవటానికి దోహదపడింది. అది రేపు జరగబో ఎన్నికల్లో కూడా ఒక సంకేతంలాగా, విజయ సంకేతంలాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం చేస్తాం. మొన్న జరిగిన రాజ్యసభ ఎలక్షన్స్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రాజ్యసభకి నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురం అభ్యర్థులము నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి